ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం శరీర అవయవాలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? అర్థమైందండి? శరీర అవయవాలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద, ఈ లోకంలో 800 కోట్ల మంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరికీ శరీర అవయవాలు ఉన్నాయి. ఈ 800 కోట్ల మంది మనుషులు ఈ భూమి మీద ఏం చేసినా, ఏది తయారు చేసుకున్నా, ఏది కొనుక్కున్నా, ఏది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా, పని ఉంటేనే ఏం చేస్తాడు మనిషి? తయారు చేసుకుంటాడు. పని ఉంటేనే కొనుక్కొచ్చుకుంటాడు. పని ఉంటేనే ఇంట్లో ఉంచుకుంటాడు. పని ఉంటేనే దానికి ప్రాధాన్యత ఇస్తాడు. అంతే కదండి. మీ ఇంట్లో టీవీ ఉంది, ఫ్యాన్ ఉంది, బండి ఉంది. ఏమండి? మీరు ఈ వస్తువులన్నీ కొనుక్కొచ్చుకున్నారు. కొనుక్కొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు అంటే ఏ పని లేకుండానే మీరు కొనుక్కొచ్చుకున్నారా? ఏ ఉపయోగం లేకుండానే తయారు చేసి వస్తువులు ఇంట్లో పెట్టుకున్నారా? మనిషి భూమి మీద ఏది కొనుక్కొచ్చుకున్నా, ఏది తయారు చేసుకున్నా, ఏది ఇంట్లో పెట్టుకున్నా పని లేకపోతే పెట్టుకోడు. అది ఉపయోగపడకపోతే దాన్ని ఉంచుకోడు. అలాగే దేవుడు కూడా ఈ ప్రకృతిలో ప్రతిదానిని పని నిమిత్తం కలగజేశాడు. ప్రతిదానికి పని ఉందని చెప్పాడు. ప్రకృతిలో దేవుడు ప్రతిదానికి పనిని పెట్టాడు. ప్రతిదానిని చేశాడు అని అంటే పని ఉంది కనుకనే దేవుడు చేశాడు. అందుకే ఒక మాట చెబుతున్నాడు దేవుడు. చూడండి ఒక మాట. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. దేవుని వర్లరా, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం. చాలా స్పష్టంగా జాగ్రత్తగా మీరు తెరిచి చూడండి, చదవండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. దేవుడు ఏం చేశాడట? పరలోకమందున్న దేవుడు ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని దాని పని నిమిత్తము చేశాడట. ప్రతి దానిని పని నిమిత్తం చేశాడు. ప్రతిదానికి పనుందా? దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలో ప్రతిదానికి పనుందా? ప్రతిదానికి పనుంది. ఏమండి? ఒక సూర్యుడు ఏం చేస్తున్నాడు? బగబగా మండిపోతూ ఈ ప్రపంచానికి వెలిగిస్తున్నాడు. అలాగే చంద్రుడు వెన్నెలిస్తున్నాడు. నక్షత్రాలు వెన్నెలిస్తున్నాయి. చెట్లు ఫలాలనిస్తున్నాయి. గాలి ప్రాణవాయువునిస్తుంది. ఈ ప్రకృతిలో దేనినైనా చూడండి, ఒక జంతువులను కానీ, పక్షులను కానీ, జలచరాలను కానీ, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా పని చేస్తుంది. పని చేస్తుంది. ఎవరి పని చేస్తుందండి? ఎవరికి పని చేస్తుంది? ప్రకృతిలో ఉన్న ఈ ప్రకృతికి రారాజైన ఈ మనిషి కోసం అది పని చేస్తుంది. దేవుడు ఈ ప్రకృతిలో ప్రతిదానిని కలుగజేసి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి పనిని పెట్టాడు. ఆ పని ఎవరి కోసం చేస్తున్నాయి అని అంటే మన కోసం పని చేస్తున్నాయి. మన కోసం ప్రాణాన్ని ఇస్తున్నాయి, బలైపోతున్నాయి. కాదంటారా? ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ ఎవరి కోసం పని చేస్తున్నాయి అంటే మన కోసం, మన పని చేస్తున్నాయి, మన కోసం పని చేస్తున్నాయి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి పని ఉంది. ఎందుకు? మనిషి కోసం నువ్వు పని చేయాలి, మనిషి కోసం నువ్వు బలైపోవాలి, మనిషి కోసం నువ్వు చచ్చిపోవాలి, మనిషి కోసం నువ్వు ప్రాణాన్ని ఇవ్వాలి. మన కోసం పని చేస్తున్నాయి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ. ఎడ్లు ఎవరి కోసం పని చేస్తున్నాయి చెప్పండి? మన కోసమే. బండి లాగినా మన కోసమే, నాగలు దున్నినా మన కోసమే, కోళ్ళు మన కోసమే, గొర్రెలు, మేకలు,
సమస్తం మన కోసం పనిచేస్తున్నాయి. మన కోసం ప్రాణాన్ని కూడా ఇస్తున్నాయి. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి పని ఉన్నప్పుడు, ఈ ప్రకృతిలో ప్రతీది మనిషి కోసం పనిచేస్తున్నప్పుడు, మరి ఈ ప్రకృతిలో శరీర అవయవాలను కలిగిన ఈ మనిషి ఎవరి పని చేయాలి? ఎవరి కోసం ఉన్నాడు మనిషి? ఈ ప్రకృతిలో ఉన్న ప్రతీది మనిషి కోసం పనిచేస్తే, మనిషి మాత్రం తన కోసమే పని చేసుకుంటున్నాడు, తన కోసమే ఆలోచించుకుంటున్నాడు, తన కోసమే బ్రతుకుతున్నాడు. శరీరంలో ఉన్న అవయవాలు అరిగిపోయే అంతగా, అలిసిపోయే అంతగా మనిషి ఎవరి కోసం పని చేస్తున్నాడు అంటే తన కోసమే పని చేసుకుంటున్నాడు. తన కోసమే మనిషి బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు మనిషి తన కోసం బ్రతకాలని, తన కోసం పని చేసుకోవాలని, తన కోసం జీవించాలని ఈ శరీరాన్ని, శరీర అవయవాలను దేవుడు మనకి ఇవ్వలేదండి. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ మీకోసం పని చేస్తాయి నాయన, కానీ మీరు మాత్రం నా కోసం పని చేయాలి. మీ అవయవాలు నా కోసం పని చేయాలని చెప్పాడండి దేవుడు. నిజంగా అవయవాలు పని చేస్తున్నాయంటే ఏమండి, అవయవాలు కదులుతున్నాయి, అవయవాలు మాట్లాడుతున్నాయి, అవయవాలు చూడగలుగుతున్నాయి, చలించగలుగుతున్నాయి అంటే ఏమంటే, కనిపించి అవయవాలు కదులుతున్నాయి అంటే కనిపించిన ఎన్నో అవయవాలు లోపల పనిచేస్తున్నాయండి. బయటికి మనకు కనిపించే ఎన్ని ఏమండి, 2 కళ్ళు, ముక్కు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, నోరు, ఇవే మనకు కనిపించేది. మనకు బయటికి కనిపించే అవయవాలు ఇవే. ఇవి మాత్రమే మనకు పనిచేస్తున్నాయని తెలుసు. కానీ బయట నీకు కనిపిస్తున్న ఈ అవయవాలు కదులుతున్నాయంటే వీటి వెనక లోపల ఎన్నో అవయవాలు, ఎన్నో వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అర్థమవుతుందా అండి? చేతులు కదులుతున్నాయంటే, కాళ్ళు కదులుతున్నాయంటే, కంటి చూపు కనిపిస్తుందంటే, చెవులు వినబడుతున్నాయంటే, నోరు మాట్లాడుతుందంటే, ఇవి కదలడానికి లోపల ఎన్నో అవయవాలు పనిచేస్తున్నాయి. మనమేమనుకుంటాం ఏమండి, మనకు కనిపించే అవయవాలే తెలుసు. కానీ లోపల కనిపించిన అవయవాలు ఎన్నో పని చేస్తున్నాయండి. ఉదాహరణకి టీవీ తెలుసు కదా మనకి. టీవీ చక్కగా బొమ్మ చూపిస్తుంది ఏమంటే, అందులో ఉండే శబ్దం, వాయిస్ మనకు వినబడుతుంది. టీవీ మనకు బొమ్మ చూపిస్తుంది, ఆ మాట మనకు వినిపిస్తుంది అని అంటే లోపల ఎన్నో పార్ట్లు, ఎన్నో అవయవాలు, ఎన్నో పనిముట్లు పనిచేస్తున్నాయి కనుకనే మనకు ఒక చక్కటి ఆకారం, మంచి స్క్రీన్ మనకు కనబడుతుంది. లోపల మదన బోర్డు ఉంటుంది, ఫిలిం ఉంటుంది, ఎన్నో రకాల పనిముట్లు, పార్ట్స్ ఉంటాయి లోపల. అవి కనుక పోయాయి అనుకోండి, అవి కనుక డ్యామేజ్ అయిపోయాయి అనుకోండి, మనకేం కనిపించదు? బొమ్మ కనిపించదు, సౌండు వినిపించదు. ఇది మీకు అర్థమైతే మన కళ్ళు కనిపిస్తున్నాయి అనంటే, మన నోరు మాట్లాడుతుంది అనంటే, మన చేతులు కదులుతున్నాయి అనంటే, మన కాళ్ళు నడుస్తున్నాయి అనంటే, మన మెదడు ఆలోచిస్తుంది, ఆలోచించే శక్తి కలిగి ఉందనంటే కనిపించిన ఎన్నో అవయవాలు లోపల పని చేస్తున్నాయి కనుకనే ఇవన్నీ కదులుతున్నాయి, ఇవన్నీ ఉనికి కలిగి ఉన్నాయి. ఏమండి, కొన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయండి లోపల. కిడ్నీ వ్యవస్థ అదొక వ్యవస్థ, కిడ్నీలు అదొక వ్యవస్థ అండి. లివరు అదొక వ్యవస్థ, ఏమండి, గుండె అదొక వ్యవస్థ, నరాలు అదొక వ్యవస్థ, నరాల వ్యవస్థ, మెదడు అదొక వ్యవస్థ, తర్వాత జీర్ణ వ్యవస్థ అంటారు, అది కూడా ఒక వ్యవస్థ, నరాల వ్యవస్థ, కండరాల వ్యవస్థ, నాడీ మండల వ్యవస్థ అంటారు. అంటే లోపల ఎన్నో వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? పని చేస్తున్నాయి. అవి పని చేస్తున్నాయి కనుకనే బయటున్న మన అవయవాలు ఏం చేస్తున్నాయి? కదులుతున్నాయి, మాట్లాడగలుగుతున్నాయి. ఏమండి, ఇవన్నీ మనకేం ఆలోచించాం కదండి, ఇవన్నీ మనం ఏం ఆలోచించాం. కనిపించిన అవయవాలు ఎన్నో లోపలుండి పనిచేస్తున్నాయండి. అవి పని చేస్తున్నాయి, అవి ఉనికి కలిగి ఉన్నాయంటే గల కారణం ఎవరు? దేవుడండి.
వాటిని లోపల పెట్టాడు. ఎందుకు లోపల పెట్టాడు ఆలోచించండి. ఇప్పుడు మాట్లాడుకున్న అవయవాలన్నీ లోపల ఉన్నాయి, లోపల పనిచేస్తున్నాయి, ప్రతిరోజు పనిచేస్తుంది. గుండె ఎప్పుడైనా రెస్ట్ తీసుకుందండి ఒక అరగంట, ఒక నిమిషం? లోపల పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయేంత వరకు 60 ఏళ్ళు బ్రతికినా, 70 ఏళ్ళు బ్రతికినా, 80 ఏళ్ళు బ్రతికినా, 100 సంవత్సరాలు బ్రతికినా ఎప్పుడైనా గుండె ఇప్పుడు 60, 70 ఏళ్ళ నుంచి కొట్టుకుంటున్నా, ఒక గంట ఆగి తర్వాత కొట్టుకుంటా అంటదా? కొన్ని వేల లీటర్ల రక్తాన్ని పంపు చేయాలండి. ఏంటది? గుండె పంపు చేస్తుండాలి. కొన్ని వేల లీటర్ల రక్తం పంపు చేస్తూనే ఉండాలి. కిడ్నీలు ఫిల్టర్ చేస్తూనే ఉండాలి. నువ్వు పోసే వాటర్ మొత్తం ఫిల్టర్ చేయాలి. నువ్వు త్రాగుతున్న ప్రతిదాన్ని ఫిల్టర్ చేయాలి. అంటే లోపలున్న అవయవాలు ఏం చేస్తున్నాయి? పని చేస్తున్నాయి. ఎందుకు అవి లోపల ఉన్నాయి? బయట పెట్టవచ్చుగా దేవుడు. ఎప్పుడైనా ఆలోచించారా? గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కిడ్నీలు కానీ, లివర్ కానీ, ఏమండి, ఇంకా ఇంద్రియములు, శరీర ఇంద్రియములు, లోపలున్న అవయవాలు ఎందుకు లోపల ఉంచాడు దేవుడు? బయట ఉంచొచ్చుగా. ఏమండి, ఒకవేళ దేవుడు గుండెను బయట పెట్టాడు అనుకోండి, గుండె బయట పెట్టాడు అనుకోండి, మనిషి బ్రతకగలడా అండి? ఏదైనా మాట వచ్చి ఏదైనా గొడవ అయిందనుకోండి, ఎదుటోడు వచ్చి గుండె పట్టుకుని అలా పిసికాడు అనుకోండి, అయిపోయినట్టే. గబుకుని లాగేసినా శవమే. అందుకే లోపల ఏం చేశాడు దేవుడు? లోపల పెట్టాడు. లోపల ఎక్కడా? ఏమండి, లోపల అంటే ఎక్కడా? దానికి పైన ఒక సెక్యూరిటీగా, ఏమండి, సెక్యూరిటీకి ఏం పెట్టాడు? ప్రక్కటెముకలను సెక్యూరిటీకి గోడలా పెట్టాడండి. మన విలువైన ఎలాగైతే లోపల బీరువాలో దాచుకుంటామో, ఎవరికి కనపడకుండా, ఎవరు దాన్ని టచ్ చేయకుండా, ఎలాగైతే విలువైన వాటిని మనం బీరువాలో దాచుకుంటామో, దేవుడు కూడా ఒక సెక్యూరిటీ, ఒక మంచి సెక్యూరిటీని, ఒక నిర్మాణాన్ని, ఒక ఎముకల గూడును తయారు చేసి లోపల పైన వెనక భాగం, ఏమండి, ఒక మెస్ లాంటిది పెట్టాడు దేవుడు. ఒక గదిలో పెట్టినట్టుగా పెట్టాడు గుండె. ఎందుకు? అది విలువైనది. కిడ్నీలు విలువైనవి, ఊపిరితిత్తులు విలువైనవి, శరీరంలో ఉన్న అవయవాలన్నీ కనిపించేవి, కనిపించని ఇవన్నీ కూడా లోపల భద్రంగా దేవుడు పెట్టాడు అని అంటే, దాశాడు అని అంటే, అవి ఎంత విలువైనవి ఒకసారి ఆలోచించండి. ఎంత విలువైనవి! చాలా విలువైనవండి. చాలా విలువైన దేవుని వాళ్ళు. ఒకళ్ళు బయట పెట్టారనుకోండి, గబగబా ఉరికారనుకో, తెగిపడిపోతే కింద. అంతే కదండి. సెక్యూరిటీ ఉండదు. ఎవడన్నా లాగేసినా చచ్చిపోతాం, ఎవడన్నా గట్టిగా నొక్కేసినా చచ్చిపోతాం. అందుకే దేవుడు భద్రంగా లోపల దాచాడు అని అంటే, అవి ఎంత విలువైనవి మీరు ఆలోచించాలి దేవుని వాళ్ళారా. చాలా విలువైనవండి. ఒక ఉదాహరణకి, బయట కనిపిస్తున్న అవయవాలు పోయినా మనిషి బ్రతకగలడు. కనిపిస్తున్న ఈ కాళ్ళు, చేతులు, కళ్ళు, వీటిలో ఏదైనా కోల్పోయినా మనిషి బ్రతకగలడండి. అంటే ఒక కాలుండి ఒక కాలు లేనోడు బ్రతకట్లేదా? 2 కాళ్ళలో ఒక కాలు పోయిన మనిషి బ్రతకగలడు, ప్రాణం కలిగి జీవించగలడు. ఒక చెయ్యి పోయినా బ్రతకగలడు, ఒక కన్ను పోయినా బ్రతకగలడు, ఒక చెవి పోయినా బ్రతకగలడు. బయటికి కనిపిస్తున్న అవయవాల్లో ఏదైనా పోయినా మనిషి బ్రతకగలడు. కానీ లోపలున్న ఏ అవయవం చెడిపోయినా మనిషి బ్రతకలేడు. దేవుని వాళ్ళారా, బ్రతకలేడండి. లివర్ డ్యామేజ్ అయితే మనిషి బ్రతుకుతాడండి? లివర్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందనుకో మనిషి బ్రతుకుతాడా? బ్రతకలేడు. అంటే ఎంత విలువైనవి! చాలా విలువైనవండి. చాలా విలువైనవి. చాలా విలువైనవి కనుకనే దేవుడు ఎక్కడుంచాడు? లోపల భద్రంగా సెక్యూరిటీ ప్లేస్లో ఉంచాడు. ఇంత సెక్యూరిటీగా దేవుడు దాచాడంటే, దేవుడి అవయవాలకు చాలా విలువనిస్తున్నాడు, చాలా ప్రాధాన్యత ఇస్తున్నాడు, విలువిస్తున్నాడంటే కారణం లేకుండా ఉంటుందా చెప్పండి? కారణం ఉండదా? దేవుడు ఒక దానికి విలువనిస్తున్నాడు అని అంటే, భద్రంగా దాచాడు అని అంటే, ఒకవేళ మనం ఏదైనా వస్తువును భద్రంగా దాచామనుకోండి, ఏమండి, విలువ లేని దాన్ని పెడతామా? డైలీ వాడుకునే చెప్పులు బీరువాలో పెడతామండి? డైలీ వాడుకునే చెప్పులు బీరువాలో పెడతామా?
పెట్టం. ఎందుకు? ఏమండి? అది పెద్దగా విలువైనది కాదు అని. అదే బంగారం బయట పడేస్తారు 2 మెట్ల దగ్గర. పడేస్తారా? పడేయరు. ఎందుకు? అది విలువైనది. అది గొప్పది. విలువైనదని నువ్వేం చేస్తావు దాన్ని? భద్రంగా బీరువాలో దాచుకుంటావు. డబ్బులు కూడా భద్రంగా బీరువాలో దాచుకుంటాం. మరి దేవుడు అవయవాలను భద్రంగా లోపల ఒక గదిలో ఉంచాడు అని అంటే దేవునికి ఏంటివి అవయవాలన్నీ? విలువైనవి. దేవుడు విలువనిస్తున్నాడు. ఇలాంటి విలువైన అవయవాలను మనుషులు దేనికోసం వాడుతున్నారు మీరు ఆలోచించాలి. దేనికోసం ఉపయోగిస్తున్నాడు మీరు ఆలోచించాలి దేవుని వాళ్ళరా. అవయవాలు దేవుడు భద్రంగా లోపల పెడితే ఆ లోపల పెట్టిన అవయవాలను కాపాడుకుంటున్నారండి మనుషులు. భద్రంగా కాపాడుకుంటున్నారా? జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా? లేదండి. లేదండి. అవయవాలను పాడు చేసుకుంటున్నారు. లోపల ఉన్న అవయవాలను పాడు చేసుకుంటున్నారండి. కారణం ఏంటంటే వాటి విలువ తెలియక వాటి విలువ అర్థం కాక మనుషులు ఏం చేస్తున్నారు? అవయవాలను పాడు చేసుకుంటున్నారు. సహజంగా మనుషులు ఏమండి, స్త్రీలైతే కనీసం తగ్గకుండా 3 లీటర్లు వాటర్ తాగాలండి రోజుకి. పురుషులైతే 4 లీటర్లు వాటర్ తాగాలి. తాగుతున్నారా? తగ్గకుండా 3 లీటర్లు వాటర్ తాగగలుగుతున్నారా? వాటర్ తాగకపోతే ఏమవుతుంది? కిడ్నీలు పాడైపోతాయి. కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. అంటే మన దేవుడిచ్చిన అవయవాల విలువ మనకు తెలియలేదు. తాగవలసిన వాటర్ మనం పట్టించుకోము, లెక్క చేయం. దినచర్యలో ఏదో చూసి చూడనట్టుగా వదిలేస్తుంటాం. ఏమండి? మరికొంతమంది ఏం చేస్తారు? దేహాన్ని చెరిపే, దేహాన్ని పాడు చేసే మద్యపానం సేవిస్తుంటారు. ఏమంటే అది పళ్ళ చూసే చెప్పండి ఆరోగ్యానికి మేలు చేయడానికి. నువ్వు లోపలేసే ప్రతీది కూడా అవయవాలు ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. ఫిల్టర్ చేయాలండి. నువ్వు విస్కీ తాగినా, బ్రాందీ తాగినా, సారా తాగినా, ఏది తాగినా అదేమైపోతుంది? ఏమండి? బ్లడ్లో కలిసిపోతుంది. నువ్వు తాగింది ప్రతీది, తిన్నది ప్రతీది కూడా ఏమవుతుందో తెలుసా? బ్లడ్లో కలిసిపోతుంది. ఆ బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ఆ బ్లడ్ని ఏమండి, ఆ బ్లడ్లో ఉన్న నీరు శాతం ఎక్కువ ఉంటుంది. ఆ నీరుని ఏం చేయాలి? కిడ్నీలు ఫిల్టర్ చేయాలి. అందులో ఉన్న కెమికల్, అందులో ఉన్న ఆల్కహాలు ఫిల్టర్ చేసి చివరికి కిడ్నీలు ఏమైపోతాయి తెలుసా అండి? డ్యామేజ్ అయిపోతాయి. లివర్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే శరీరానికి ఏది మేలు చేసేదో, ఏది హాని చేసేదో, ఏది కీడు చేసేదో కూడా తెలుసుకోకుండా మనుషులు మద్యానికి బానిసలైపోయి అవయవాలు ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారండి. డ్రగ్స్కి అలవాటు పడిపోయి, మత్తు పదార్థం డ్రగ్. చదువుకున్న పిల్లలు, స్టూడెంట్స్, కాలేజీ పిల్లలు ఏమండి డ్రగ్గుకు అలవాటు పడిపోయి డ్రగ్గును పీలుస్తున్నారండి. ఇంజక్షన్లు చేసుకుంటున్నారు మత్తుకు అలవాటు పడి. తర్వాత కుకేన్ అని ఏమండి రకరకాల మత్తు పదార్థాలు, కైనీలు, గుటకాలు, పానపరాకులు, బీడీలు, సిగరెట్లు, చుట్టలు, పొగాకు చుట్టలు, ఇవన్నీ తాగటం వలన ఆరోగ్యం బాగుపడదు. ఇవన్నీ ఏం చేస్తాయి? మనిషి శరీరాన్ని ఏం చేస్తాయండి? దినదినము పాడైపోతుంటాయి అవయవాలు. వాడనుకుంటాడు ఏమండి, ఎంత తాగితే అంత గట్టుకుంటున్నా అనుకుంటాడు వాడు. ఎంత తాగితే అంత ఆరోగ్యంగా ఉంటున్నా, అంత బలం వస్తుందని వాడనుకుంటాడు. కానీ ఏదో ఒక రోజు ఉంటుంది, సడన్గా ఫీజులన్నీ కొట్టేస్తాయండి. ఫీజులన్నీ కొట్టేస్తాయి. నడిచినంతకాలం నడిచిద్ది బండి, కానీ ఎప్పుడైతే ఆరోగ్యం చెడిపోతుందో ఒకదాని తర్వాత ఒకటి టక్ 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 అన్ని ఫీజులు కొట్టేస్తాయండి. కారణం ఏంటి? నీకు ఆహారము కాని దానిని తిన్నావు నువ్వు. ఏమండి? కైనీలు తింటారు, కడుపు నిండిద్దండి. గుడకాలు తింటారు, కడుపు నిండిద్దా? అదేమన్నా ఆకలి తీర్చేదా? కాదు. మత్తు అండి. ఏమండి? సంవత్సరానికి కొన్ని వేల టన్నులు పొగాకు పండిస్తున్నారు రైతులు. వేల టన్నులు. ఎవరి కోసం? ఎవరు తింటున్నారు అంతా? పశువులు తింటానికి కాదండి. ఈ వేల టన్నుల పొగాకు, బేరన కానీ, నాడు పొగాకు కానీ,
రకరకాల పొగాకులు ఇవన్నీ ఎవరు తినడానికి పండిస్తున్నారు? వేల టన్నులు మనుషులు తినడానికే. తినేస్తున్నారా? తినేస్తున్నారండి. తినేస్తున్నారు, తాగేస్తున్నారు, లోపల పోసేస్తుంటారు. తాగి 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 పడిపోయిన దాకా వదిలిపెట్టరండి. తాగే కొద్దిగా తాగాలనిపిస్తుంటుంది వాళ్ళకి. తాగుబోతుల గురించి భలే చెప్పాడండి దేవుడు. సమయం లేదు కానీ చాలా బాగా చెప్పాడండి దేవుడు. తాగిన వాడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో, తాగిన వాడు ఎలాంటి సైకాలజీతో ఉంటాడో, తాగిన వాడికి ఏమేమి కోల్పోతాడో అన్ని బైబిల్లో దేవుడు రాయించాడు. అన్నీ రాయించాడు దేవుని వల్ల. అన్నీ పోగొట్టుకుంటున్నాడు మనిషి. శరీరానికి హాని చేసేవన్నీ మనిషి తిని త్రాగి అవయవాలను పాడు చేసుకుంటున్నాడంటే నిజంగా శరీర అవయవాల యొక్క విలువ మనిషికి అర్థమైందండి? దేవుడు ఎందుకు ఈ అవయవాలను ఇచ్చాడో మనిషికి అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదు దేవుని వాళ్ళరా. అర్థము కాలేదు కనుకనే మనిషి ఏం చేస్తున్నాడు? అవయవాలను పాడు చేసుకుంటున్నాడు. కానీ అవయవాలను ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరండి అవయవాలను ఇచ్చింది? దేవుడు. అదే అంటున్నాడు దేవుడు. చూడండి ఒక మాట, కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట అంటున్నాడు దేవుని వాళ్ళరా. కీర్తన గ్రంథము 139 అధ్యాయం. కీర్తన గ్రంథము 139 అధ్యాయము 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. దేవా, నా శరీరములో కనిపించని అంతరింద్రియములు ఉన్నాయి చూశారు, వాటిని ఎవరు కలుగజేశారట? భక్తుడు అంటున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నీవే కలుగజేసితివి. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఎవరు చేశారండి? దేవుడు కలుగజేశాడండి. దేవుడు కలుగజేశాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీ అంతరింద్రియములను కలుగజేసింది, నిన్ను తల్లి గర్భములో నీకు ఒక మంచి ఆకారాన్ని ఇచ్చింది, ఒక మంచి నిర్మాణాన్ని ఇచ్చింది ఎవరో తెలుసా? తల్లిదండ్రులు కాదండి. తల్లిదండ్రులు కాదండి, తల్లి కాదు, తండ్రి కాదు. మనకి అవయవ నిర్మాణం ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చాడు. కొట్టుకుంటున్న గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కళ్ళు, చెవులు, కనిపిస్తున్న అవయవాలు, కనిపించిన అవయవాలన్నీ కూడా తల్లి గర్భములో దేవుడు నిర్మాణం చేస్తున్నాడండి. నిర్మాణం చేస్తున్నాడు. దేవుడు మాత్రమే నిర్మాణం చేయగలిగింది ఇది. వీటిని కనుక పాడు చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడ దొరకవండి. ఎక్కడ దొరకవు. దొరుకుతాయండి? దొరుకుతాయా చెప్పండి? కళ్ళు పోతే ఏ మార్కెట్లోనే తయారవుతాయా? ఏ మార్కెట్లోనే కళ్ళు అమ్మబడతాయా? కాలు అమ్మబడుతుందా? గుండె అమ్మబడుతుందా? కిడ్నీలు అమ్మబడతాయా? ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత ఆధునిక యుగంలోనికి ప్రపంచం వెళ్ళినా తల వెంట్రుకను కూడా మనిషి తయారు చేయలేడు. గల కారణం ఏంటో తెలుసా? అది దేవుడు మాత్రమే తయారు చేసింది, తయారు చేయగలిగింది. తయారు చేయగలిగిందండి. కన్ను పోతే కన్ను దొరకదు, కాలు పోతే కాలు దొరకదు. జీవితంతకాలం అంగవైకల్యంతో కుంటోడుగా, గుడ్డోడుగా బ్రతకాల్సిందే మనిషి. అటు పోతే పోయిందిలో కన్ను. చైనాలో తెచ్చుకుంటా, మేడ్ ఇన్ చైనా అన్నీ తయారు చేస్తారా వాళ్ళు అనుకోవడానికి ఉందా? లేదండి. ప్రపంచంలో ఏ మార్కెట్లో దొరకవండి. లివర్ పోతే దొరకదు, కిడ్నీలు పోతే దొరకవు, గుండె పోతే దొరకదు. మరొక మనిషిది తీసి నీకు అమర్చాలే తప్ప బయటలో ఎక్కడ స్పేర్ పార్ట్లు అనేవి దొరకవు. కొంతమంది చూడండి, మగపిల్లలు బండి ఎక్కితే 100లో వెళ్ళిపోతుంటారండి. ఎక్సలేటర్ ఎంత ఉంటే అంత పట్టుకుంటారు. ఎక్సలేటర్ ఎంత ఉంటే అంత పట్టుకుంటారండి. బాగా లేపుతారు బండి. అలా లేపి 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 చివరికి లేచిపోతాడండి. ఏంటి ఇంకా చావట్లేదంటే స్పీడ్ ఎత్తుంటాడు. ఏంటి ఇంకా చావట్లేదు, ఇంకా బతుకున్నానేంటి నేను అనే కదండి అర్థం. నేను ఇంకా చావట్లేదంటే స్పీడ్ ఇస్తుంటాడండి. కానీ ఏదో ఒక రోజు వస్తుంది, హఠాత్తుకు స్పాట్. బండి ఎంత స్పీడ్ ఉంటే అంత స్పీడ్ లేపుతాడు. వాడికి తెలియదు ఏంటో తెలుసా? బండి పనిముట్లు పోయినా, స్పేర్ పార్ట్లు పోయినా దొరుకుతాయేమో కానీ వీడి స్పేర్ పార్ట్లు మొత్తం దొరకవండి. హెల్మెట్ పగిలింది అనుకోండి, హెల్మెట్ కొనుక్కోవచ్చు. కానీ హెడ్ పగిలితే దొరకదు. ఏమండి? హ్యాండిల్ పోతే హ్యాండిల్ వేయించుకోవచ్చు.
హ్యాండ్ పోతే దొరికిద్దా అండి? మార్కెట్లో ఎక్కడ నమ్ముతారా? బ్రతుకు విలువ తెలియదు దేవుని వాళ్ళ సమాజానికి. ఈ శరీరం దేవుడు ఎందుకు ఇచ్చాడో అర్థం కాలేదు. ఇవి ఎంత విలువైనవి, వాటి విలువ తెలియదు. వాటి విలువ తెలియదండి. శరీర అవయవాల విలువ తెలియదు. ఏమండి, ఉడుకు రక్తంతో వెళ్ళకూడని దానికంటే స్పీడ్ వెళ్ళి అవయవాలు పోగొట్టుకొని ఇక అప్పుడు ఏం చేస్తాడు వాడు? కర్రపోటు మీద నడుస్తుంటాడండి. ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది అయితే, కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు కొంతమంది. ఏమర్థమైందండి ఈ మనుషులకి అవయవాలు విలువ? అందుకే అంటున్నాడు, దేవా నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడేనండి అవయవాలు నిర్మించింది. దేవుడే అవయవాలు నిర్మించాడు. తల్లి గర్భములో అవయవాలు రూపుదిద్దుకుంటానంటే దేవుడేనండి. వాటి విలువ ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి? వాటి విలువ ఎంతమందికి అర్థమైందండి? అర్థం కాలేదు దేవుని వాళ్ళరా. ఈ అవయవాలన్నీ దేవుడు ఇచ్చాడు, ఉంచాడు శరీరంలో అంటే ఎవరి చిత్తం అది? ఎవరి ఉద్దేశం అది? ఎవరి సంకల్పం అది? మనం అనుకుంటే రాలేదండి మనకు అవయవాలు. మన తల్లిదండ్రులు అనుకుంటే రాలేదండి అవయవాలు. ఏమండి, ఏ తండ్రి అయినా ఏమండి భార్య గర్భంతో ఉన్నప్పుడు, తల్లి గర్భంతో ఉన్నప్పుడు భర్త వెళ్ళి ఇదిగో పిల్లోడికి మంచి కలర్తో రావాలి, మంచి అవయవాలు రావాలి, ఇక ఈ ట్యాబ్లెట్లు వాడంటారా? ఏమంటే పిల్లోడు మంచి హైట్ రావాలి, మంచి ఆకారం రావాలి, కళ్ళు రావాలి, కలర్ రావాలి, కాళ్ళు చేతులు రావాలి, మంచి కొంచెం చూడండి అని భర్తతో అనగలదా భార్య? డాక్టర్ ఇదిగండి ఇగో ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే పిల్లోడికి కళ్ళు వస్తాయండి, ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే కాళ్ళు వస్తాయండి, ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే చర్మం తయారైద్దండి, ఎముకలు తయారైద్ది అని అంటానుకుందా? ఆరోగ్యం కోసం ట్యాబ్లెట్లు ఇస్తారే తప్ప వైద్యులు ఈ శరీరాన్ని మందులు నిర్మించలేవు, వైద్యులు నిర్మించలేరు. ఎవరు నిర్మించేది? ఎవరండి నిర్మాణం చేసేది? దేవుడండి. దేవుడే ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? ఎందుకు చేశాడు ఈ అవయవాలు? ఎవరి కోసం చేశాడు అవయవాలు? ఎవరి కోసం ఉపయోగపడాలని ఇచ్చాడండి ఈ అవయవాలు? దేవుడు చెబుతున్నాడు చూడండి, ఎందుకు చేసావయ్యా అసలు ఈ మనిషికి అవయవాలు? ఎందుకు ఇచ్చావయ్యా అవయవాలు అంటే ఏమంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం దేవుని వల్లరా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. అయితే దేవుడే అవయవాలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఎవరిష్ట ప్రకారం అట? ఎవరిష్ట ప్రకారం అట అండి. దేవుడు అవయవాలు ఎందుకు చేశాడట చెబుతున్నాడు. అయితే దేవుడు అవయవాలలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. శరీరములో ఉంచెను. దేవుడు అవయవాలు ఇచ్చాడు, శరీరంలో ఉంచాడు అని అంటే తన చిత్త ప్రకారం ఉంచాడండి. నీకు కాళ్ళు, చేతులు, కళ్ళు, అవయవాలు కనిపిస్తున్నా కనిపించిన అవయవాలన్నీ దేవుడు ఇచ్చాడు అని అంటే తన చిత్త ప్రకారం, తన ఇష్ట ప్రకారం ఇచ్చాడు. ఎందుకు తన చిత్త ప్రకారం మనకు అవయవాలు చేశాడు? తన చిత్త ప్రకారం బ్రతకాలి అని, తన చిత్త ప్రకారం ఈ అవయవాలు పనిచేయాలి అని, తన చిత్త ప్రకారం ఈ అవయవాలు వాడబడాలి అనే దేవుడు మనకు అవయవాలు ఇచ్చాడండి. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఇవ్వలేదు దేవుడి అవయవాలు. మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇవ్వలేదు దేవుడి అవయవాలు. మన కోసం బ్రతకడానికి, మన కోసం పని చేసుకోవడానికి ఇవ్వలేదు ఈ అవయవాలు. దేనికి ఇచ్చాడట? దేనికి ఇచ్చాడట? తన చిత్త ప్రకారం శరీరములో ప్రతి అవయవాన్ని దేవుడు అమర్చాడండి. తన చిత్తం, తన ఇష్టం, తన ఉద్దేశాలు నెరవేరుతున్నాయండి. నెరవేరుతున్నాయా? తనకిష్టమైనట్టుగా దేవుడు మన శరీరంలో అవయవాన్ని ఉంచితే ఆ అవయవాలతో దేవుని చిత్తం నెరవేరుతుందా? మన ఇష్టం నెరవేరుతుందా? మన ఇష్టం నెరవేరుతుంది, మన చిత్తం నెరవేరుతుంది. మన కోసమే మన అవయవాలు అరిగిపోతున్నాయే తప్ప అవయవాలను కలిగించిన దేవుని ఇష్టం మాత్రం నెరవేరడం లేదండి. అవయవాలను పాడు చేసేవాళ్ళు కొంతమంది అయితే, తినకూడనివి తిని తాగకూడనివి తాగి శరీర అవయవాలను పాడు చేసేవాళ్ళు కొంతమంది అయితే, దేవుడు తనకిష్టమైన తన చిత్తము చొప్పునిచ్చిన అవయవాలను తమ కోసం వాడుకుంటున్న వాళ్ళు మరికొంతమంది దేవుని వాళ్ళరా. కానీ అదే అవయవాలు కలిగిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా?
అవయవాలు ఎందుకు ఇచ్చాడో దేవుడు యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి. ఎవరి కోసం ఈ అవయవాలు చేయబడ్డాయో, ఎవరి కోసం ఈ అవయవాలు నిర్మింపబడ్డాయో, ఈ ఆకారం వచ్చిందో యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెబుతున్నారు చూడండి. మంచి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం దేవుని వాళ్ళరా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగంటున్నాడండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటున్నారట, ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఏమంటున్నారు? బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, ఆ శరీరముతో నీ చిత్తమును నెరవేర్చాలి దేవా అంటున్నాడండి. నీ ఇష్టాన్ని నెరవేర్చాలంటున్నాడు. అంటే శరీర అవయవాలు ఎందుకు అమర్చబడ్డాయి? అమర్చాడటండి దేవుడు. ఏమండి వింటున్నారు మీరు? అమర్చాడట దేవుడు, అమర్చాడట. మనం చక్కగా కిటికీలు అమర్చామండి, గుమ్మాలు అమర్చాం, బోర్డులు అమర్చాం. ఇవన్నీ ఏంటి? మనం అమర్చాం, అమర్చి పెట్టాం. ఎందుకు? పని ఉందని అమర్చాం, మనకు ఉపయోగపడాలని అమర్చాం. ఏమండి అలా అమర్చబడ్డా ఎవరి కోసం వాడబడాలి? ఎవరి కోసం వాడబడాలి? మన కోసం వాడబడాలి. ఇప్పుడు దేవుడు కూడా అవయవాలను అమర్చాడట, సెట్ చేశాడట. ఈ సెట్ చేయబడిన అవయవాలు, అమర్చబడ్డ అవయవాలు ఎవరి కోసం వాడబడాలి? ఎవరు పని చేయాలి? దేవుని పని చేయాలండి. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నారు తెలుసా? బలియు అర్పణయు నువ్వు కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు. ఈ అమర్చబడిన ఈ శరీరంతో మీ పని చేయాలి, మీకోసం బ్రతకాలి. మీకు బలులు ఇష్టమైనవి కావు, ఇదిగో నా శరీరమే మీకోసం బలి అయిపోవాలంటున్నాడండి యేసుక్రీస్తు వారు. శరీరాన్ని ఇచ్చిన ఆయన ఆ శరీరాన్ని మరలా కోరాడండి. ఆ శరీరంతో తన పని చేయాలని ఆశపడ్డాడండి దేవుడు. కానీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఈ అవయవాలతో దేవుని పని, ఈ అవయవాలతో ఈ దేవుని చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు చెప్పండి? ఈ అవయవాలు అరిగిపోయేంతగా దేవుని పనులు ఎవరు నరగొడుతున్నారు చెప్పండి? పుట్టినది మొదలుకొని చచ్చిపోయేంత వరకు ఈ అవయవాలన్నీ తమ కోసమే అరిగిపోతున్నాయి, తమ కోసమే నలిగిపోతున్నాయి, తమ కోసమే అలసిపోతున్నాయే తప్ప అవయవాలు అమర్చిన దేవుని కోసం నలిగిపోతున్నాయా? అలసిపోతున్నాయా? ఉపయోగపడుతున్నాయా? లేదు దేవుని వారలారా. దేవుడు ఇచ్చిన అవయవాలన్నీ ఏమండి నిష్ప్రయోజనమైన వాటి కోసం వాడబడుతున్నాయండి. ఎవరి కోసం వాడుతున్నారు? యేసుక్రీస్తు వారు బలియు అర్పణ నువ్వు కోరలేదు తండ్రి, నాకు ఒక శరీరం అమర్చావు తండ్రి, ఇదిగో నన్ను గురించి నువ్వు ఏదైతే రాసుకున్నావో నీ చిత్తము నేను నెరవేరుస్తా తండ్రి అంటున్నాడండి. నాకు ఇచ్చిన ఈ అవయవాలతో నీ ఇష్టాన్ని నెరవేరుస్తా, నీ చిత్తాన్ని నెరవేరుస్తా. నీ చిత్త ప్రకారం మా అవయవాలను ఉంచావు కదా, మా శరీరంలో నీకు ఇష్టమైనట్టుగా ఉంచావు కదా, నీకు ఇష్టమైనట్టుగా చేసావు కదా, కాబట్టి నీ చిత్తాన్ని నెరవేరుస్తా తండ్రి యేసుక్రీస్తు వారు అంటున్నారండి. ఎంతమంది అండి ఈ అవయవాలతో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు చెప్పండి? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నారు చెప్పండి? దేవుడిచ్చిన ఈ కళ్ళు దేవుని కోసం ఉపయోగిస్తున్నారు? దేవుడిచ్చిన ఈ కళ్ళు, దేవుడిచ్చిన ఈ చేతులు, దేవుడిచ్చిన ఈ కాళ్ళు ఎవరి కోసం చూస్తున్నారు? ఎవరి కోసం చేతులు పనిచేస్తున్నాయి? ఎవరి కోసం కాళ్ళు నడుస్తున్నాయి? ఆలోచించండి. ఎవరి కోసం ఈ మెదడు ఆలోచిస్తుంది? దేవుడిచ్చిన ఈ కళ్ళతో దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుడిచ్చిన ఈ గొంతుతో దేవుని పాటలు పాడగలుగుతున్నారా? దేవుడిచ్చిన ఈ కాళ్ళతో స్వార్థ ప్రకటించగలుగుతున్నారా? దేవుడిచ్చిన ఈ మెదడుతో దేవుడి కోసం ఆలోచించగలుగుతున్నారా? ఏం చేస్తున్నారండి? దేవుడిచ్చిన ఈ అవయవాలను నీ కోసం వాడుకుంటున్నావు, నీ కుటుంబం కోసం వాడుకుంటున్నావు, నీ స్వార్థం కోసమే వాడుకుంటున్నావే తప్ప తనకిష్టమైనట్టు తన చిత్తము చొప్పున చేసుకున్న దేవుని కోసం ఏమైనా అవయవాలు వాడుతున్నారా చెప్పండి? బ్రతికినంత కాలం నీ కోసమే వాడుకొని తర్వాత అవయవాలు ఉడికిపోయిన తర్వాత ఇక దేవుని కోసం ఏం వాడగలం చెప్పండి? ఏమండి 24 గంటలు సెల్ ఫోన్ చూస్తుంటారు, 24 గంటలు టీవీలు చూస్తుంటారు. దేవుడిని కళ్ళు ఇచ్చిన టీవీలు చూడటానిక? దేవుడిని కళ్ళు ఇచ్చింది సెల్ ఫోన్ చూడటానిక? చూసి 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 తర్వాత కళ్ళన్నీ పోగొట్టుకొని కళ్ళు మసకలు వచ్చి చూడలేని పరిస్థితుల్లో ఇక బైబిల్ చదువుదామంటే కనిపిస్తుందా అండి? బాగా కనపడేటప్పుడు వాక్యం చదవరు, బాగా కనపడేటప్పుడు ఏమండి వాక్యం నేర్చుకోడు, చదవరు, చూడరు. కళ్ళు పోయిన తర్వాత, మసకలు వచ్చిన తర్వాత, సైట్ వచ్చిన తర్వాత, కనబడిన పరిస్థితుల్లో కళ్ళ చూపు వచ్చిన తర్వాత ఇంకెప్పుడు చదవగలరు? ఎప్పుడు చూడగలరండి వాక్యాన్ని? మంచి గొంతు ఇచ్చాడు దేవుడు, మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. వయసు మొత్తం అయిపోయి శరీరం వణుకుతుంటుంది కదండి, గొంతు వణుకుతుంటుంది కదా, అప్పుడు పాడతారా దేవుని కోసం? అప్పుడు ప్రార్థన చేస్తారా దేవుని కోసం? మంచి స్వరం ఉన్నప్పుడు, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన అవయవం గొంతుని దేవుని కోసం వాడుతున్నారా? ఈ చేతులు దేవుని కోసం వాడుతున్నారా? ఈ కాళ్ళు దేవుని కోసం పరిగెడుతున్నాయి, దేవుని పని కోసం, సువార్త ప్రకటన కోసం. దేనికోసం వాడుతున్నామండి అవయవాలు? యేసుక్రీస్తు వారికి మహాజ్ఞానం అర్థమైంది కనుకనే దేవుని కోసం వాడాడండి. దేవుని కోసం వాడాడు, దేవుని కోసం వాడారు దేవుని వల్లరా. ఈ అవయవాలతో ఏమండి ఈ అవయవాలు అలసిపోయేంతగా దేవుని పని చేశాడు. దేవుని కోసం నలగ కొట్టుకున్నాడు. చేతులకు మేకులు కొట్టారండి, కాళ్ళకు మేకులు కొట్టారండి, శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టారండి. శరీరం అంతా కొరడా దెబ్బలు, శరీరం అంతా మాంసంతా తునాతునకలైపోయిందండి. దేవుడిచ్చిన అవయవాలను ఈ ప్రపంచం కోసం, ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం, తండ్రి సంకల్పాన్ని నెరవేర్చడం కోసం యేసుక్రీస్తు వారు నలగొట్టుకున్నారు, అర్పించారు అవయవాలను, శరీర అవయవాలను దేవుని కోసం. మరి మనం అర్పించగలుగుతున్నామా చెప్పండి? దేనికి సాధనాలుగా చేసుకుంటున్నాం మనం? దేనికి వాడుతున్నాం మనం?
దేనికండి వాడుతున్నది? రోమపత్రిక 6 అధ్యాయం 13 వచనంలో ఒక మాట అంటున్నాడండి దేవుడు. ఏమండి? రోమపత్రిక 6 అధ్యాయము 13 వచనంలో ఒక మంచి మాట అంటున్నాడు. మరియు మీ అవయవాలను దుర్నీతికి సాధనములుగా, ఏమండి, పాపమునకు అప్పగింపకుడి అంటున్నాడు. మరలా చదవండి. మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా. అవయవాలను ఏమైపోయినాయి చెప్పండి? దేవుడిచ్చిన అవయవాలను ఏమైపోయినాయి? దుర్నీతికి సాధనాలుగా అయిపోయినాయి, చెడుకు సాధనాలుగా అయిపోయినాయి, పాపానికి సాధనాలుగా అయిపోయినాయి. కాదంటారా? కళ్ళు, 24 గంటల సినిమాలు, 24 గంటల సీరియల్స్ ఏమైపోయినాయి? ఒక దుర్నీతిని చూడడానికి, ఏమండి, ఒక దుష్టత్వాన్ని చూడడానికి కళ్ళను ఏం చేస్తున్నారు? సాధనాలుగా వాడుతున్నారు. 2 వేళ్ల మధ్యలో సిగరెట్ పెట్టుకుని ఇలా తాగుతుంటాడు, గొప్పును వదులుతుంటాడండి. గుప్పును వదులుతుంటారు. ఏమండి? చుట్ట, బీడి, సిగరెట్ గుప్పును వదులుతుంటారు. ఈ చేతులు ఏమైపోయినాయి? దుర్నీతికి సాధనం అయిపోయింది. ఈ నోరు ఏమైపోయింది? దుర్నీతికి సాధనం అయిపోయింది. లోపల ఉన్న ఊపిరితిత్తులు ఏమైపోయినాయి? దుర్నీతికి సాధనం అయిపోయింది. దేనికి సాధనాలుగా వాడుతున్నారండి? నీతికి సాధనాలుగా వాడాలని దేవుడు చెబితే దుర్నీతికి సాధనాలుగా వాడుతున్నారు, దుష్టత్వానికి సాధనాలుగా వాడుతున్నారు. దేవుడు అందుకు కాదు మనకి అవయవాలు ఇచ్చింది. అలా దుర్నీతికి అప్పగించాలని కాదు మనకి అవయవాలు దేవుడు అమర్చింది. తన చిత్త ప్రకారం దేవుడు అవయవాలను అమర్చాడు అని అంటే తన ఇష్టాన్ని నెరవేర్చాలని, తన ఉద్దేశాలు నెరవేర్చాలి అని. తాగకూడనివి తాగి, తినకూడనివి తిని, శరీర అవయవాలను పాడు చేసుకుని అర్ధంతరంగా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోవాలని కాదండి దేవుడు మనకి అవయవాలను ఇచ్చింది. ఎందుకు ఇచ్చాడు? తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని తన కోసం వాడాలని దేవుడు అవయవాలను ఇచ్చాడండి. కానీ చాలామందికి ఎముకలు అరిగిపోతున్నాయండి. ఎముకలు అరిగిపోతున్నాయి. ఎందుకు అరిగిపోయాయి? ఎవరి కోసం అరిగిపోయాయి? దేవుని కోసం ఏమైనా అరిగిపోయాయా? దేవుని పనిలో ఏమైనా అరిగిపోయాయా? దేవుని పనిలో ఏమైనా నలిగిపోయాయా? కానీ నలగవలసింది, అలిసిపోవలసింది అవయవాలు దేవుని పనిలో. అవయవాలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే తన కోసం మన అవయవాలు నలిగిపోవాలి అని, మన అవయవాలు పనిచేయాలని, తన ఇష్టాన్ని నెరవేర్చాలని దేవుడు అవయవాలు ఇచ్చాడండి. అందుకే ఏమంటున్నాడో తెలుసండి? రోమపత్రిక చివరి మాట, రోమపత్రిక 12వ అధ్యాయం, మొదటి వచనం దేవుని వల్లరా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మీకు దేవుడు అవయవాలు ఇచ్చింది ఎందుకు తెలుసా? సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవాలి అని. మీకు కాళ్ళు ఇచ్చింది, మీకు కళ్ళు ఇచ్చింది, మీకు చేతులు ఇచ్చింది, మీ గుండె కొట్టుకుంటున్నది, మీ కిడ్నీలు పనిచేస్తున్నది, ఈ అవయవాలన్నీ పనిచేస్తున్నాయి అంటే మీరు సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి అని. మీరు సజీవ యాగమైపోవాలి అనే దేవుడు మీకు అవయవాలను అమర్చాడు. అలా అమర్చబడిన అవయవాలు దుర్నీతికి వాడకూడదండి, దుష్టత్వానికి వాడకూడదండి, చెడ్డవాడికి వాడకూడదండి. నీతికి అప్పగించాలి. నీతి అంటే ఏంటి? వాక్యము, దేవుని మాటలు, దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానానికి, దేవుని వాక్యానికి, దేవుని నీతికి సాధనాలుగా మీ అవయవాలను వాడుతున్నారా? సాధన చేస్తున్నారా? ఇదిగో ప్రతిరోజు బైబిల్ తెరుస్తున్నారా? మీ చేతులతో ప్రతిరోజు మీ కళ్ళతో చదువుతున్నారా? మీ చెవులతో వింటున్నారా? మీ నోటితో ప్రకటిస్తున్నారా? దేనికి సాధనాలు అయిపోయాయండి? బూతులకు సాధనాలు అయిపోయాయి నోరు. పాపం చేయడానికి పాదాలు సాధనాలు అయిపోయాయి. చెడుకు సాధనాలుగా మారిపోయాయి అవయవాలు. అంతే తప్ప నీతికి సాధనాలుగా అవయవాలు లేవండి. అవయవాలను ఇచ్చిన దేవుడు, అవయవాలు అమర్చిన దేవుడు, తన ఇష్టము చొప్పున చేసుకున్న దేవుడు బాధపడుతున్నాడండి. అందుకే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే మన అవయవాలు దినదినం రూపుదిద్దుకుంటున్నప్పుడే దేవుని పర్యవేక్షణ తల్లి గర్భంలోనే ఆయన కనులు మనం చూసేయంటే కారణం ఏంటో తెలుసా? నిర్మింపబడుతున్న ప్రతి అవయవం తన కోసం వాడబడాలి అని, తన కోసం నలిగిపోవాలి అని, తన కోసం అరిగిపోవాలి అని దేవుడు అంతా ఏమండి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి విలువైన అవయవాలను తయారు చేస్తే ఆ విలువైన అవయవాలను, వాటి ఆరోగ్యాన్ని మనం పట్టించుకోకుండా పాడు చేసుకుంటున్నాం దేవుని వల్లరా. కాబట్టి సత్యాన్ని తెలుసుకున్న మీరు, దేవుడు శరీర అవయవాలను మనిషికి ఎందుకు ఇచ్చాడు అంటే తినడానికండి, మద్యపానాన్ని తాగడానికండి, వ్యర్థమైన ధూమపానం చేయడానికా, వ్యర్థమైనవి తినడానిక, త్రాగడానిక, అనుభవించడానిక, పాడు చేసుకోవడానిక? కాదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, అవయవాలను కాపాడుకుంటూ, ఆ అవయవాలతో దేవుని చిత్తం నెరవేర్చడానికి, ఆ అవయవాలతో దేవుని సంకల్పం నెరవేర్చడానికి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇప్పటి వరకు మీ అవయవాలతో దేవుని చిత్తాన్ని నెరవేర్చారా మీరు? మీ బ్రతుకులో ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు? 60 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళు. మీ అవయవాల పనితీరు బాగుంది కదా, మీ గుండె ఇంకా కొట్టుకుంటుంది కదా, గుండె చప్పుడు ఇంకా కొట్టుకుంటుంది, ఇంకా గుండె పనిచేస్తుంది అంటే ఏముంది? మీ అవయవాలకు పని ఉంది. మీ అవయవాలు ఇంకా పనిచేస్తున్నాయి అంటే దేవుని పని ఉంది కనుకనే మీ అవయవాలు పనిచేస్తున్నాయి. అందుకే జాన్సన్ గారు ఒక మంచి పాట రాశారండి. ఏం పాట అది? నీ గుండెలో ఆ చప్పుడే ఆగుదినం ఏదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలం ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుని పని ఉందనే నీకు గుండె ఇచ్చాడు, ఆ గుండెకు చప్పుడు ఇచ్చాడు. ఇదేది పట్టించుకోకుండా
ఏది పట్టించుకోకుండా తిని తాగి ఫుల్లుగా ఎంజాయ్ చేసి అవయవాలన్నీ పోగొట్టుకుంటే లబ్ డబ్ అనాల్సిందుకుంటే ఏమంటది? లబ్ అని తర్వాత నెమ్మదిగా డబ్బు అంటది. ఏమండి? లబ్ డబ్ అనాల్సిందుకుంటే లబ్ అని నెమ్మదిగా డబ్బు అంటది. తర్వాత ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇక లబ్ డబ్ అందు. ఇక లబ్ డబ్ అందండి. ఇక నువ్వు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టు. ఎన్ని ఆస్తులైనా అమ్ముకో. కాబట్టి శరీర అవయవాలను దుర్నీతికి సాధనాలుగా చేయకండి, నీతికి సాధనాలుగా చేయండి. తన చిత్త ప్రకారం చేసుకుని ఈ అవయవాలతో దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చండి. దేవునికే ఈ అవయవాలు సజీవ యాగముగా సమర్పించండి. విడిచిపెట్టి పట్టించుకోకుండా మన అవయవాలతో దేవుని పని చేయకుండా, దేవుని పనికి సహకరించకుండా కేవలం కుటుంబం కోసం, భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం అవయవాలన్నీ అరగగొట్టి చచ్చి దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఏం చెప్పాలి దేవునికి? లెక్క చెప్పాలి దేవుని వల్లరా. కాబట్టి విన్న మీరందరూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కోసం వాడి దేవుడున్న పరలోకానికి చేరుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు బల కార్యక్రమాన్ని నడిపించుకుందాం.